శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతం ఆది పర్వం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పౌష్య పర్వం మనం దాంట్లో అధ్యయనం చేస్తున్నాం. ఆయోధ ధౌమ్యుని యొక్క శిష్యులతో మనం ఇప్పుడు వారి యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. అట్లాగే 2 శిష్యులు అయ్యారు. ఇప్పుడు 3వ ఆయన వేదుడు అనే ఆయన, ఆ వేదుడిని పిలవడం జరిగింది. అచ్చా, నువ్వు కూడా వేదుడా, నువ్వు కూడా చాలా కాలం మా ఆశ్రమంలోనే ఉండు, ఇంట్లోనే ఉండు, సేవ చేస్తూ నీకు మేలు కలుగుతుందని ఆ గురువుగారు అయినటువంటి ఆయోధ ధౌమ్యుడు చెప్పడం జరిగింది. సతేత్యుక్త్వా గురుకులే దీర్ఘకాలం గురు శుశ్రూషణ పరోపసద్గౌరి సన్నిత్యం గురునాదూర్తయోజ్యమానః శీతోష్ణక్లుతృష్ణా దుఃఖసహ సర్వత్ర ప్రతికూలస్య మహతా కాలేన గురుః పరితోషం జగామ అని. అతడు అలాగే అని ఆ గురుకులంలో చాలా కాలం పాటు ఆ గురువుగారికి శుశ్రూష చేస్తూ చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. గురువు అతనిని ఒక ఎద్దువలే మిక్కిలి బరువులను మోయడానికి వినియోగించేవాడు. వేదుడు శీతోష్ణాలని, ఆకలి దప్పులను సహిస్తూ అట్లాగే అన్ని వేళలా గురువుగారికి అనుకూలుడై గడుపుతూ చాలా కాలం గురువుగారి దగ్గర శుశ్రూషతో నిమగ్నమై ఉండడం జరిగింది. దానికి గురువుగారు చాలా సంతోషించడం కూడా జరిగింది. ఆ గురువుగారిని సంతోషపెట్టడం వలన వేదునికి ఒక శ్రేయస్సు, చక్కటి సర్వజ్ఞత్వం కలిగాయి. ఇది వేదునికి పరీక్ష. ఆ విధంగా వేదుడు నెగ్గాడు దాంట్లో. సౌపాధ్యాయేనామజ్ఞాతత సమావృత్తస్తస్మాద్ గురుకులవాసాద్ గృహాశ్రమం ప్రత్యపద్యత తస్యాపి స్వగృహే వసతస్త్రయః శిష్యాః బభూః సశిష్యాన్నకించదువాచ కర్మణా క్రియతాం గురుశుశ్రూషా చేతి దుఃఖాభిజ్ఞోద్ధి గురుకుల వాసస్య విషయాన్ పరిక్లేశనమా యోజయితుం శేష అని. అతడు గురువుగారి అనుమతితో సమావర్తన సంస్కారం పొంది స్నాతకుడై గురుకుల వాసాన్నించి గృహస్థాశ్రమానికి ప్రవేశించడం జరిగింది. అతనికి తన ఇంటిలో 3 శిష్యులు ఉన్నారు. వారికి గురు శుశ్రూష చేయమని కానీ ఏ పని కానీ చెప్పేవాడు కాదు. ఆ గురుకుల వాసంలో దుఃఖం తెలిసినవాడు కాబట్టి శిష్యులకు ఆ కష్టాన్ని ఆయన కలిగించదలుచుకోలేదు. ఎందుకంటే ఆయోధ ధౌమ్యుని యొక్క శిష్యుడైన ఆయన 3 శిష్యుల్ని కూడా ఏ రకంగా కష్టపెట్టాడో, తను కూడా ఏ రకంగా కష్టపెట్టాడో తెలుసు కాబట్టి, అది అనుభవం ఉంది కాబట్టి ఈ వేదుడు అనేవాడు తన 3 శిష్యులను కూడా ఏమాత్రం కష్టపెట్టకుండా ఆ కష్టంలో ఉండే భావం తెలిసింది కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కష్టం కలిగించదలుచుకోలేదు ఆయన. అద కశ్చించిత్ కాలే వేదం బ్రాహ్మణాం జనమేయ పౌష్యత్య క్షత్రియ ఉపేత్య పరజిత్వా ఉపాధ్యాయం చక్రతుః స కదాచిత్యాజ్య కార్యేణ విప్రస్థిత ఉత్తం కవామానం శిష్యం యోజమానమాసభో యత్కించి తస్మృతస్పృహే పరిహీయతే తదిచ్ఛామ్యహిమ పరిహీయమానం భవతా క్రియమాణమితి ఏవం ప్రతిసందిశ్య ఉత్తద్దకం వేదం ప్రవాసం జగామ అని. ఇలా ఉండగా కొంతకాలానికి జయమయ్యేడు పౌష్యుడు అనేటటువంటి రాజులు ఇద్దరు వచ్చి బ్రహ్మవేత్త అయినటువంటి వేదుని దగ్గర తమ పురోహితునిగా వరించడం జరిగింది.
అంటే ఈ వేదుడిని వాళ్ళిద్దరూ కూడా జనమేజయుడు పౌష్యుడు అనే వాళ్ళిద్దరూ కూడా ఆ రాజులిద్దరూ కూడా మాకు మీరు పౌరోహిత్యం వహించాలి అని వరించారు. వేదుడు ఒకనాడు యజమాన కార్యం గురించి వెడుతూ ఉత్తంకుడు అనే శిష్యుని అగ్నికార్యం చేయమని వినియోగించాడు. ఆయన ఉత్తంక, నా ఇంటిలో ఏ లోటు కలిగినా నీవు దానిని పూరించు అని ఉత్తంకును ఆజ్ఞాపించి వేదుడు ఇతర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే ఉత్తంకుడు శుశ్రూష చేస్తూ గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ గురుకులంలో ఉంటున్నాడు. అలా ఉన్న అతన్ని ఉపాధ్యాయునింటిలోని స్త్రీలందరూ కూడా కలిసి పిలిచి ఇలా చెప్పారు: ఉపాధ్యాయీ నీతే ఋతుమతి ఉపాధ్యాయశ్చోషితోప్య యదా అమృత రంధ్యో నభవతి తదా క్రియతామేష విషీదతీతి అని. మా గురుపత్ని ఋతుమతి అయింది. గురువు పరదేశంలో ఉన్నారు. ఈమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చేయి. ఈ విషయమై గురుపత్ని చాలా విచారిస్తోంది అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన ఆ స్త్రీలకు ఉత్తంకుడు, ఆడవారు మాటలు పట్టుకునేటువంటి ఈ అకార్యాన్ని నేను చేయలేను, అకార్యం చేయాలని నా గురువు నాకు చెప్పలేదు అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచాక అతని గురువు పరదేశం నుండి ఇంటికి తిరిగి రావడం జరిగింది. అతడు శిష్యుని యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలుసుకుని సంతోషించడం జరిగింది. ఉవాచ చైనం అద్భుతంక కిం తే ప్రియకరవాణితి ధర్మతో హి శుశ్రూహితోస్మి భవతా తేవ ప్రీతి పరస్పరేణ నౌ సమృద్ధ తదనుజానే భవంతం సర్వానేన కామానవాస్యపి గమ్యతామితి. అతనితో, నాయన ఉత్తంక, నీకు నీ ఇష్టం ఏంటి చెప్పు, నేను చేయగలను. నీవు ధర్మబద్ధంగా సేవించావు నన్ను, అందువలన మన మధ్య పరస్పరం ప్రేమ పెరిగింది. నీకు ఇంటికి వెళ్ళడానికి అనుమతిని ఇస్తున్నాను. నీ కోరికలన్నీ తీరుతాయి, వెళ్ళు అని అన్నారు ఆ గురువుగారు. ఈ రకంగా పూర్వం గురువుని మెప్పించడం, గురువును సంతోషపరచడమే, గురువు సంతోషమే శిష్యుని యొక్క సంతోషం అనేటటువంటి ఒక పరమార్థం. అలా ఉన్నప్పుడే ఆ గురువుగారికి ఆ శిష్యుడికి సరి అయినటువంటి ఒక మిత్రత్వంతో కూడినటువంటి ప్రేమానురాగాలు కనబడతాయి. అందుకని ఆ విధంగా ఉండేది కాబట్టి సయేవ ముక్త ప్రత్యువాచ కిం తే ప్రియం కరవాణీతి ఏవమాహు. ఇలా అన్న గురుగారితో శిష్యుడు, మా స్వామి, మీకేమీ ప్రియం చేయగలను నేను. మీరు ఏదో చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు పెద్దలు ఏదో చెప్తూ ఉంటారంటారు కదా, మరి అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవాడు, వీరిరువులో ఒకడు గురువు లేదా శిష్యుడు మరణం పొందుతారని ఏదో చెప్తూ ఉంటారు కదా, విద్వేషాన్ని కూడా పొందుతారని అంటారు కదా అని అన్నాడు. కాబట్టి మీరు అనుమతిస్తే నేను మీ అభిష్టాన్ని గురుదక్షిణ రూపంలో కానుగా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. అంటే అతడ గురువుగారు, ఉత్తంక, అయితే కొన్ని రోజులు ఉండు అని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. సరే, ఒక రోజున ఉత్తంకుడు ఉపాధ్యాయుని, అయ్యా, మీకు ఇష్టమైన దేనిని గురుదక్షిణగా రూపంలో నేను కానుకగా ఇవ్వగలను అని మళ్ళీ అడిగాడు. అడిగితే తముపాధ్యాయ ప్రత్యువాచ వత్సోత్తంక బహుశో మాం చోదయసి గురువర్ధముపాహరామితి తద్గచ్చైనాం ప్రవిశ్యోపాధ్యాయానీం స్వచ్ఛకీముపాహరామితి నీతి ఏషా యద్బ్రవీతి తదుపాహరస్వేతి అని. ఇప్పుడు గురుగారు, నాయన ఉత్తంక, నీవు మాటిమాటికి గురుదక్షిణని కానుకనని అంటున్నావు కదా, ఇస్తానంటున్నావు కదా, అయితే ఇంట్లోకి వెళ్ళి మీ గురుపత్నిని ఏమి కానుక ఇమ్మంటారు అని అడిగిరా అని పంపించాడు. ఆమె ఏమి చెబుతుందో అది తెచ్చి అని అనటం జరిగింది. అయితే ఇతడు అలా అనగానే ఉత్తంకుడు గురుపత్ని వద్దకు వెళ్ళడం జరిగింది. పూజ్యురాల, గురుగారు నన్ను ఇంటికి వెళ్ళమని అనుమతించారు. మీకు ఇష్టమైనది గురుదక్షిణగా సమర్పించి నన్ను రుణముక్తిని చేయండి. అందుకని నేను రుణముక్తుడై ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి గురుదక్షిణగా మీకు ఏ కానుక నేను ఇవ్వాలో ఆజ్ఞాపించండి అని గురుపత్నిని ఉత్తంకుడు అడగడం జరిగింది. ఉత్తంకుడు ఇలా అడిగేటప్పటికీ గురుపత్ని అతనితో పౌష్యమహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించే కుండలాలని అడుగు అని అనగానే, సరే వాటిని తీసుకురా,
ఈ రోజుకి 4వ రోజున పుణ్యకవ్రతం ఒకటి జరుగుతుంది. అందుకని వాటిని ధరించి అలంకరించుకొని బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలని అనుకుంటున్నాను నేను. కాబట్టి వాటిని సంపాదించి తీసుకురా, అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది, లేదంటే మేలెక్కడిది అని గురుపత్ని గారు ఆ ఉత్తంకుడిని అడగడం జరిగింది. గురుపత్ని ఇలా చెప్పగానే ఉత్తంకుడు బయలుదేరడం జరిగింది. అతడు మార్గమధ్యంలో పెద్ద ఆకారం గల ఒక ఎద్దును, దానిని ఎక్కిన మహాకాయుడైనటువంటి పురుషుని చూడటం, ఆ పురుషుడు ఉత్తంకునితో ఇలా జరగడం జరిగింది. అయితే భో ఉత్తం కైతత్పురీషమస్య వృషభస్య భక్షయస్వేతి సయేవ ముక్తో నైచ్చత్. ఉత్తంక, ఈ వృషభ గోమయాన్ని భక్షించు అని అతడు చెప్పిన దానికి ఉత్తంకుడుకు ఏమాత్రం ఇష్టపడలే. తమాహ పురుషో భూయో భక్షయ ప్రోత్తంక మా విచార్య ఉపాధ్యాయే నాపితే భక్షితం పూర్వమితి. ఆ పురుషుడు మళ్ళీ ఉత్తంకునితో, ఉత్తంక తిను, ఏమి ఆలోచించుకు, పూర్వం మీ గురువు కూడా తిన్నాడు అనగానే అతను చెప్పగానే మంచిది అని ఉత్తంకుడు అప్పుడు ఆ వృషభం యొక్క మూత్రపురీషాలను భక్షించి తొందరలో ఉండడం చేత నిలిచిన ఆచరణం చేసి బయలుదేరగానే ఉత్తంకుడు పౌష్య మహారాజు ఉండే చోటుకి వెళ్ళడం, ఆచరణుడే ఉన్న అతను సమీపించి ఆశీర్వపూర్వకంగా అభినందించి చెప్పడం జరుగుతుంది. యాచకుడనే మీ వద్దకు వచ్చాను స్వామి. అంతటా అతడు ఉత్తంకునికి నమస్కరించి, పూజ్యుడా, నేను పౌష్యుడిని, మీకు ఏమి చేయగలను అని ఉత్తంకుడితో మాట్లాడటం జరిగింది. ఉత్తంకుడు పౌష్యునితో గురుదక్షిణ కోసం కుండలాలను కోరి ఇక్కడికి వచ్చాను. మీ భార్య ధరించిన ఆ 2 కుండలాలను ఇవ్వడానికి నీవు తగుదువు అని చెప్పడం, దానికి సమాధానంగా సౌమ్యుడు అంతఃపురానికి వెళ్ళి రాణి నడుగు అని అనడం, అతడు చెప్పిన రీతిగా ఉత్తంకుడు అంతఃపురంలో ప్రవేశించడం, కానీ రాణి అక్కడ కనబడకపోవడం జరిగింది. సపౌష్యం పునరువాచ నయుక్తం భవతాహామం నతే నోపచరితం నహీతే అంతః పురే క్షత్రియ సన్నిహిత నైనాం పశ్యామి. అతను మళ్ళీ రాజు వద్దకు వచ్చి, నీవు నాతో అబద్ధమాడడం యుక్తంగా లేదు రాజా, నీ అంతఃపురంలో రాణి లేదు, నాకు ఆమె కనబడలేదు అని అనడం జరిగింది. అంటే ఉత్తంకుడు ఇలా అనేటప్పటికీ పౌష్యుడికి క్షణకాలం ఆలోచించి అతనితో, నీవు తప్పకుండా ఎంగిలి ముఖంతో ఉండి ఉంటావు, గుర్తు తెచ్చుకో ఒకసారి. ఆమె పతివ్రత కాబట్టి ఉచ్ఛిష్టంతో అంటే ఎంగిలితో అపవిత్రులైన వారు ఆమెను చూడలేరు, అపవిత్రులకు ఆమె కనపడదు అని అన్నాడు. అదైవ ముక్త ఉత్తంకః నృత్యోవాచాతి ఖలు మయోతిదేవ ఉపస్పృష్టం గచ్చతా చేతి తం పౌష్యః ప్రత్యువాచ ఏషతే వ్యతిక్రమోనుత్తితేనో అపృష్టం భవతీతి శీఘ్రం గచ్చతా చేతి అని. అంటే రాజు ఇలా అనగానే ఉత్తంకుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అవును కదా, నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను కదా, మరి అప్పుడు పౌష్యుడు, మరి ఇదే నువ్వు చేసింది, శాస్త్రవిరుద్ధమైన పని చేసి నిలబడి తొందరగా నడుస్తూ చేసిన ఆచమనం చేయడం వల్లే కదా ఇలా జరిగింది అనేటప్పటికీ అప్పుడు ఉత్తంకుడు సరే అని కాళ్ళు చేతులు ముఖం బాగా కడుక్కొని తూర్పుపై తిరిగి కూర్చుని శబ్దం చేయని మరుగులేని చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైనటువంటి నీటిని 3 సార్లు ఆచమనం చేసి 2 మాటలు వేళ్ల కొనలతో ముఖాన్ని రుచుకొని నీటిలో ఉంచిన వేళ్లతో కన్నులు, ముక్కు మొదలైన ఇంద్రియాలను స్పృశించి అంతఃపురానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అతనికి రాణి కనబడింది. ఆమె ఉత్తంకుని చూచి ఎదురు వచ్చి నమస్కరించి, పూజ్య, మీకు స్వాగతం, మీకు నేనేం చేయగలను, ఆజ్ఞాపించండి అనగానే ఉత్తంకుడు ఆమెతో, తల్లి, గురుదక్షిణ కోసం వచ్చాను, అది ఇదిగో. ఈ గురుభక్తికి ఆమె సంతుష్టురాలైంది. ఇతడు అర్హుడైన బ్రాహ్మణుడు, ఇవ్వకుండా ఉండకూడదు అని తలిచింది. ఆ కుండలాలను తీసి అతనికిచ్చి, నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు సుమా, అప్రమత్తుడవై తీసుకుని వెళ్ళు, ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఆ నాగరాజు కంటపడకుండా నువ్వు వెళ్ళవలసింది. ఈ విధంగా చెప్పిన రాణితో ఉత్తంకుడు, అమ్మ, నీవు నిశ్చింతగా ఉండు, నన్ను తక్షకుడు ఏమాత్రం గెలవలేడు సుమా అని చెప్పడం జరిగింది. అలాగా సయేవ ముక్త్వా తాం క్షత్రియ మహామంత్ర్య
పౌష్య సకాశమాగచ్చత్ ఆహవ సైనంభోః పౌష్య ప్రీతోస్మీతి తముక్తం తం పౌష్య ప్రత్యువాచ అని చెప్పి అతడు రాణిని వీడ్కొని ఆ పౌష్యుని వద్దకు వచ్చి రావడం, పౌష్య మహారాజా చాలా సంతోషించాను అని చెప్పడం, అతడు పౌష్యుడితో ఈ విధంగా అనడం, పూజ్యుడా, చాలా కాలానికి యోగ్యుడు దొరికాడు మాకు, మీరు గుణవంతులైనటువంటి అల్లులు కాబట్టి రాజకర్మ చేయాలనుకుంటున్నాను, ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి అని ఈ రకమైనటువంటి ఆయన కోరిక మేరకు ఈ విధంగా జరిగింది. మిగిలినది మనం ముందు తర్వాత అధ్యయనం చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు.